పార్క్ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. పక్షుల కిలకిలలు కూడా ఆగిపోయాయి. ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. గాలి వేగంగా వీచడం మొదలైంది. ఏదో శక్తివంతమైనది వస్తున్నట్టు అనిపించింది. బంటి, ఏదో తప్పుగా ఉంది. అవును, ఇది సాధారణ చీకటి కాదు. అప్పుడే భూమి కంపించడం మొదలైంది. నీడల నుంచి ఎర్రకళ్లతో మెరిసే భయంకరమైన ఆకారం బయటకొచ్చింది. వెలుగుల పిల్లలు, ఇక ఈ నగరం చీకటిదే. అరే, ఇది మన పార్క్ రా. ఇక్కడ చీకటికి చోటు లేదు. నన్ను ఆపగలరా? గాలి వేగంగా వీచడం మొదలైంది. దివ్య బాలులు ధైర్యంగా నిలబడ్డారు. అప్పుడు గోలు మరియు బంటి, మేము కేవలం పిల్లలు కాదు, మేమే రక్షకులు. గోలు కళ్ళు మూసి తన వేణువును పైకెత్తాడు. బంటి ఒక లడ్డూను 2 భాగాలుగా విరిచి భూమిపై ఉంచాడు. అప్పుడే ఆకాశం నుంచి ఒక చిన్న ఆకారం వేగంగా దిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఎగరడం ప్రాక్టీస్ చేస్తున్నా. ఇప్పుడు వాళ్ళ బలం మరింత పెరిగింది అని సంతోషించారు. ఇప్పుడు మన బలం 3 రెట్లు. అయితే దివ్య పిల్లలు వచ్చారు అన్నమాట. ఇప్పుడు వెలుగు, చీకటి ఒకటికి ఒకటి ఎదురుపడబోతున్నాయి. ఇప్పుడు అసలైన ఆట మొదలైంది. ఎప్పుడైతే చెడు అమాయకత్వాన్ని ఢీ కొడుతుందో అప్పుడే కొత్త హీరోలు పుడతారు.